2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. సార్ ఎప్పుడు అంటే చాట్ జీపీటీ లాంటివి వచ్చేసిన తర్వాత జెమినీ ఎక్కువ వాడటం వలన అంటే పిల్లలకి కొంచెం తెలివితేటలు కూడా ఎక్కువ ఉన్నాయి. అసలు మనం చెప్పలేం జనరల్‌గానే. అంటే ఆ రేంజ్‌లో ఉన్నాయి. హ్మ్. ఏఐ జనరేటెడ్ రెజ్యూమ్స్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. బట్ చాలామంది చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ అక్కడే అవుతుందని చెప్పేసి నాకు ప్రీవియస్ డిస్కషన్‌లో మీరు కూడా ఒకసారి మాట్లాడటం అవును. జరిగింది. అవును. అంటే ఆ వీడియో కూడా చాలా బాగా రీచ్ అయింది కూడా. అవును. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? వాళ్ళు దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? సో, ఫస్ట్ అంటే ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే అండి ఒక రెజ్యూమ్ తీసుకుంటే హ్మ్. కాలేజ్‌లో గానీ, లేపోతే వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌లో ఎవరి రెజ్యూమ్ బెటర్‌గా ఉంది, లేపోతే ఎవరైనా జాబ్ ప్లేస్ అయితే ఆ రెజ్యూమ్ తీసుకొని సిమిలర్‌గా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్ హ్మ్. అంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో చూసుకుంటే కంపెనీస్ ఆటోమేషన్ చేసినాయి రెజ్యూమ్‌ది గూడా. సో, హ్మ్. దాంట్లో ఏటీఎస్ స్కోర్ అని చెప్పి చెక్ చేస్తదనమాట. ఈ ఏటీఎస్ స్కోర్ ఎప్పుడొస్తది అంటే జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మనం అప్లై చేసిన రెజ్యూమ్ 2 స్కిల్ సెట్స్ మ్యాచ్ అవుతూ ఉంటే ఎంత లెవెల్ వరకు మ్యాచ్ అయిందన్న దాన్ని బేస్ చేసుకొని ఏటీఎస్ స్కోర్ వస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడేమవుతుంది స్టూడెంట్స్‌కి ఆ ఏటీఎస్ స్కోర్ ఉంటే ఈజీగా మన ప్రొఫైల్ సెలెక్ట్ అవుతది. ఫస్ట్ రౌండ్‌కి మనం ఎలిజిబుల్ అవుతాము అన్న థాట్ ఉంది. ఇది ఉన్నప్పుడు ఈ ఏఐ వచ్చేసింది. ఇంకా సింప్లిఫై అవుతది అని జెప్పి మనం ఎందుకు కష్టపడటం రెజ్యూమ్ జేయటానికి. జాబ్ హ్మ్. డిస్క్రిప్షన్ ఇది అని జెప్పి ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ చాట్‌జీపీటీ క్రియేట్ జేసేస్తుందనమాట. అవును. ఓకే. హ్మ్. అది అంటే ఏమవుతది అంటే చాట్‌జీపీటీ క్రియేట్ జేస్తది. చాట్‌జీపీటీ ఎలా క్రియేట్ జేస్తది? నువ్వు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చావో దానికి మ్యాచ్ అయ్యేట్లు అది నీకన్నా 100 టైమ్స్ ఎక్కువ థింక్ జేసి క్రియేట్ జేస్తది. ఆ క్రియేట్ జేసేటప్పుడు స్కిల్ సెట్‌లో చాలా డీటెయిల్డ్‌గా, డెప్త్‌గా ఆ పర్టిక్యులర్ టెక్నాలజీకి కావాల్సిన స్కిల్ సెట్ ఏముంటాయో వాటన్నిటిని గూడా క్లియర్‌గా నీకొచ్చు అని జెప్పి మెన్షన్ జేస్తది. హ్మ్. అలా మెన్షన్ జేసినప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఆ రెజ్యూమ్‌ని కంపెనీకి అప్లై జేస్తే ఆబ్వియస్‌లీ దే ఫీల్ ఎక్సలెంట్ రెజ్యూమ్ వచ్చింది. చాలా మంచి రెజ్యూమ్. మంచి స్కిల్ సెట్స్ ఉన్నాయి. ఇంటర్నల్‌గా గూడా చాలా బాగున్నాయి. మంచి ప్రాజెక్ట్స్ చేశా అని జెప్పి ఇమ్మీడియేట్ నీకు కాలొస్తది. హ్మ్. కాలొచ్చాక ఆబ్వియస్ వాటి మీదే కదా! నీ రెజ్యూమ్‌లో ఏమేమి ఉన్నాయో వాటి మీద నిన్ను క్వెషన్స్ అడుగుతారు. ఆన్సర్ చేయగలగాలి గదా! అవును. ఆన్సర్ చేయలేం. ఆబ్వియస్‌లీ. సో, అందుకే బ్లైండ్‌గా చాట్‌జీపీటీ ఇచ్చే రెజ్యూమ్స్‌ని యూజ్ చేయొద్దు. సో, ప్రాపర్ ఫార్మాట్ వాడాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే నేను శాంపుల్ రీసెంట్‌గా ఇంటర్వ్యూకొచ్చింది తీసుకున్నా అండి. ఈళ్ళు ఇట్లా 2 పేజెస్ ఫ్రెషర్ రెజ్యూమ్ 2 పేజెస్ తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఫ్రెషర్ రెజ్యూమ్ సింగిల్ పేజ్‌లో ఉండాలి. ఓకే. ఓకే. ఫ్రెషర్ రెజ్యూమ్ ఎప్పుడు సింగిల్ పేజ్‌లో ఉండాలి. సింగిల్ పేజ్‌లో ఉండి చాలా క్లియర్‌గా డీటెయిల్స్ ఉండాలి అన్నమాట. ఎక్కువ వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఈ బాక్స్ కొట్టి అకాడమిక్స్ వీటన్నిటికి గూడా చాలా వేస్ట్ చేశారు. ఇలా వేస్ట్ చేయకుండా సింపుల్‌గా, నీట్‌గా ఏ కాలేజీ, ఏం స్కిల్స్ ఉన్నాయి అన్నది మెన్షన్ చేసి పర్సెంటేజ్ ఎంత అన్నది మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూస్తే టెక్నికల్ స్కిల్స్ అని ఇచ్చారండి. కోర్ జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, సాస్ ఓకే. ఇన్ని స్కిల్ సెట్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్ వీటన్నిటి మీద క్వెషన్స్ అడుగుతారు ఇంటర్వ్యూయర్. ఇన్ని క్వెషన్స్ మీరు చెప్పగలరా? హుహు. ఈ జనరల్‌గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మనం ఎంటైర్ 4 ఇయర్స్ బీటెక్‌లో మనం చదివే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏయైతే ఉంటాయో ఫస్ట్ సెమిస్టర్‌లో సి చదువుతారు. తర్వాత సి హ్మ్. ప్లస్ ప్లస్, తర్వాత జావా, తర్వాత అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ చదువుతారు. తర్వాత పైథాన్ ఇట్లాగా మల్టిపుల్ 6, 7 ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు. గ్రాంటెడ్‌గా తీసుకొని మరి అందులో టైప్ చేసి పెట్టేస్తాం ఆ! సార్. అంటే అండ్ దెన్ చదివిన దాన్నే. డేటాబేస్. ఓకే. హ్మ్. ఇయన్నీ మనం చదివాం గదా! మనకు ఆ వర్డ్స్ తెలుసు కదా! అని జెప్పి హ్మ్. పెట్టేస్తారనమాట. పెట్టేస్తాం. ఆ జనరేషన్ మారిపోయింది. ఆ ట్రెండ్ మారిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారో హ్మ్. అదొక్కటే మెన్షన్ జేయండి. మీకు జావా వస్తే జావా మెన్షన్ జేయండి. అట్ ద సేమ్ టైమ్ డేటాబేస్ వస్తే డేటాబేస్ అంటే మెన్షన్ ఎంత జేయండి. హానెస్ట్‌గా ఉంటే అంత మంచిది. అంత మంచిది. అప్పుడేమవుతది మీకు క్వెషన్స్ గూడా వాటిల్లో నుంచే అడుగుతారు. సో, మీకు ఈజీ అవుతది. అట్లా గాకుండా మీరు ఇన్ని మెన్షన్ చేశారనుకోండి, మీ అంతట మీరు ఇంటర్వ్యూయర్‌కి ఛాన్స్ ఇచ్చారు. మీకు రాని వాటిని అడగమని జెప్పి. ఓకే. సో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గనక ప్రాపర్‌గా చేసుకొని రెజ్యూమ్ నీట్‌గా ఉంటే గనక ఇట్లా 2 పేజెస్ కాకుండా సింగిల్ పేజ్ ఉండాలి. తర్వాత ఇక్కడ హాబీస్, గేమ్స్, హ్మ్. లిజనింగ్ సాంగ్స్, హ్మ్. కుకింగ్ హుహు. ఇట్లాంటియన్నీ ఇచ్చారు. జనరల్ థింగ్స్ కాకుండా
ఏది చేసినా కూడా బాగుంటుంది. కొంచెం మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఆ జాబ్కి ఏ స్కిల్ సెట్ కావాలి అన్నదండి. ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అని చెప్పి జాబ్ డిస్క్రిప్షన్ వస్తే పైథాన్ అని పెట్టి స్కిల్ సెట్లో పైథాన్ పెట్టి అప్లై చేస్తారు. అసలు దానికి సంబంధం ఫుల్ లేదు. స్టాక్ ఉంది, ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంది, నా స్కిల్ సెట్ పైథాన్. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అరే వాళ్ళు జావా అడిగారు కదా, మన దాంట్లో జావా ఉండాలి అన్న మినిమం చెకింగ్ కూడా ఉండట్లేదు అనమాట. సో ఆ ప్రాపర్ స్కిల్స్ ఏం మెన్షన్ చేస్తున్నాం అన్నది చెక్ చేసి అప్లై చేసి, అండ్ రెజ్యూమ్ మీరు ఏం మెన్షన్ చేశారో ఎండ్ టు ఎండ్ తరోగా మీకు ఉండాలి, గుర్తుండాలి. అండ్ ఎందుకు అంటే వాటి నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. అడిగిన క్వశ్చన్స్ని మీరు ఈజీగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలగాలి. అలా చేసినప్పుడు ఈజీగా కేక్ వాక్ అయిపోద్ది ఇంటర్వ్యూ అన్నది. ఈ పాయింట్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అసలు? పేరెంట్స్ పిల్లలతో సహా మీ దగ్గరకు రావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్గా మా బ్రాంచెస్కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ జేఎన్2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది, బెంగళూరు బీటీఎం లేఅవుట్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ అండి, ఇప్పుడు కోడ్నాన్ విజయవాడలో గర్ల్స్కి హాస్టల్ తీసుకొస్తుంది. సో విజయవాడ పరిసర ప్రాంత పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని దూరంగా పంపించాలి, ప్రాబ్లం సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది అన్న ఆలోచన లేకుండా కోడ్నాన్ మీద కాన్ఫిడెన్స్గా ఉంచుకొని డైరెక్ట్గా మా హాస్టల్లో జాయిన్ చేసి అక్కడే ఉంచి చదివచ్చు అనమాట. యావరేజ్ శాలరీ ప్యాకేజ్ మీరు ఎలాంటివి చూపిస్తారండి? అంటే మీరు ఇందాక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా, మీ దగ్గర వచ్చేటువంటి ప్లేస్మెంట్స్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయండి? వస్తాయండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఆ 4 months మే, జూన్, జూలై, ఆగస్ట్ ఎక్కువగా ప్రోడక్ట్ బేస్డ్ హైరింగ్స్ ఎక్కువ జరుగుతాయి. సో ఆ లోపు వీళ్ళు అప్స్కిల్ అయి ఉంటే అంత ప్యాకేజెస్కి ఈజీగా ఎలిజిబుల్ అవుతారు కదా క్రాక్ చేయడానికి. అది సో మన దగ్గర యావరేజ్ 4 LPA ఉంటుంది, అంటే 33,000 per month వస్తుంది అనమాట. ఓకే. సో అన్ని కట్టింగ్స్ పోను 28 or 29,000 బేస్డ్ ఆన్ ద కంపెనీ వాళ్ళ ఇన్ హ్యాండ్ వస్తుంది ఎవ్రీ మంత్. ఓకే.